గ్లోరీస్ ఆఫ్ ద హోలీ నేమ్ అనే క్లాస్లో ఈ టాపిక్ మీద ఈరోజు 5వ రోజు. అందరికీ స్వాగతం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి ఇతి నామినే. నమస్తే సరస్వతి దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారిణే. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధరా శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ భక్తులందరికీ రోజు ఒక కథ చెప్పుకుంటున్నాము. ఈ భగవన్నామాన్ని గురించి ఈ రోజు కథ ఏమిటి అని చూద్దాము. సో చేతోదర్పణమర్జనం భవా మహాదవాగ్ని నిర్వాపణం శ్రేయకైరవ చంద్రికా వితరణం విద్యవధూ జీవనం ఆనందాంబుధివర్ధనం ప్రతిపాదం పూర్ణామృత స్వాదనం సర్వాత్మా స్నాపనం పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం. సో అంటే let there be all victory for the chanting of the holy name of Lord Krishna. అంటే భగవంతుడి యొక్క నామజపానికి విజయం అంటూ విచ్ కెన్ క్లీన్స్. ఇది ఎలాంటి నామజపం అంటే మన హృదయం అనే అద్దాన్ని తుడవగలుగుతుంది అండ్ స్టాప్ ద మిజరీస్ ఆఫ్ ద బ్లేజింగ్ ఫైర్. ఈ భౌతిక ప్రపంచపు దుఃఖాల నుంచి మనకి విముక్తి కలిగించేటటువంటి నామము ఈ నామం. ఇది దట్ స్ప్రెడ్స్ ద వైట్ లోటస్ ఆఫ్ గుడ్ ఫార్చ్యూన్ ఫర్ ఆల్ లివింగ్ ఎంటిటీస్. అంటే ఇది పూర్ణచంద్రుల్లాగా మనకు ఈ నామం ఒక తెల్లని తామర లాగా అందరికీ కూడా ఒక మంచిని కలిగించేటటువంటి జీవులందరికీ కూడా ఒక మంచిని కలిగించేటటువంటి నామము. ఇట్ ఈస్ ద లైఫ్ అండ్ సోల్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషన్. ఈ జ్ఞానం అనే దానికి, విద్య అనే దానికి ఇది మరి లైఫ్ సోల్, ఇదే ప్రాణం అని చెప్తున్నారు. సో విద్య అనే దానికి ఇది మూలాధారం. సో ఈ విద్య అనేది అవసరం. అంటే నామజపం ఎంత ముఖ్యం అన్నదానికి చెప్తున్నారు. ఎందుకంటే మరి అన్ని పాపాలను కడిగి వేసి మన ఎలా అంటే ఆటోమేటిక్ గా కాదు, ఆ నామజపంతో మన కల్మషాలన్నిటినీ కూడా కడిగి మన హృదయాన్ని అర్థవంత పరిశుభ్రంగా చేయగల మహత్యం ఉన్నటువంటిది. కాబట్టి ఇది ప్రతి ఒక్కరికి కూడా విద్య అంటే విద్య యొక్క పరమావధి ఇది అని చెప్తూ ద చాంటింగ్ ఆఫ్ ద హోలీ నేమ్ ఆఫ్ కృష్ణ ఎక్స్పాండ్స్ ద బ్లిస్ఫుల్ ఓషన్ ఆఫ్ ట్రాన్సెండెంటల్ లైఫ్. సో భగవంతుడి యొక్క ఈ నామస్మరణ మరి మనకు ఆ దివ్యత్వానికి, ఆ జ్ఞానానికి దారి తీసేటటువంటిది, మార్గాన్ని చూపించేటటువంటిది. It gives a cooling effect to everyone and enables one to taste full nectar at every step. So మన మనస్సును అది ఏ రకంగా అయితే మన చల్లార్చగలదు. దేని నుంచి ఎప్పుడూ ఏవో ఆందోళనలు, కోపాలు, దుఃఖాలు ఏవేవో ఉంటాయి మనకి. ఈ భగవన్నామ స్మరణతో మనకు మెల్లమెల్లగా ఆ మనస్సు అనేది ఎలా శాంతపరచుకోవచ్చో, మరి ఈ నామామృతాన్ని మనం ఏ రకంగా మెల్లగా రుచి చూడవచ్చు, ప్రతి చిన్న
ప్రతి ప్రయత్నంలోనూ మనకు మెల్లమెల్లగా అర్థమవుతుంది. సో ఇది చేసిన కొందికి మనకు దాని రుచి తెలుస్తుంది అనమాట. సో ఆ నామస్మరణ ముఖ్యమైన పాయింట్ ఏమిటి అంటే, వినొచ్చు, మరి శ్రవణం చేయొచ్చు, కీర్తనలు చేసుకోవచ్చు, ఏదో ఒక రకంగా నామజపం కొంత టైం మనం కేటాయించుకుంటే మనకది ఎస్పెషలీ జపం అంటే మనం కాన్స్టెంట్ గా మరి ఎక్కువ సార్లు భగవంతుణ్ణి పేరుని పలికే అవకాశం జపం ద్వారా ఉంటుంది కాబట్టి, అయితే మరి దేనికైనా కాన్సన్ట్రేషన్ అవసరం కదా. ఏముందిలే ఏదో పేరు చెప్పుకుందాం అని కాకుండా కొంచెం మనం క్వాలిటీతో స్టార్ట్ చేస్తే ఈ ఒక చిన్న వరసనే చెప్తున్నప్పుడు కొంచెం మైండ్ అటు ఇటు వెళ్ళే ఛాన్స్ ఉండొచ్చు. సో అయినా మళ్ళీ తీసుకొచ్చి దాని మీద మనం పెట్టుకుంటూ, ఇంకొక పాయింట్ ఏం చెప్పారు అంటే ప్రభుపాద, మీరు నామం చెప్పేటప్పుడు మీకు వినపడాలి అని చెప్పారు. సో మైండ్ లో చెప్పుకోవచ్చు, బట్ వినపడితే ఏం జరుగుతుంది అంటే మనం కొంచెం మనకైనా వినపడేటట్టు స్లోగా చెప్పుకుంటే మనకు ఆటోమేటిక్ గా దాని మీద కాన్సన్ట్రేషన్ వస్తుంది. సో మైండ్ ఎటో ఆలోచనలోకి వెళ్లకుండా ఉండటానికి ఈ ఉపాయం మనకు పనిచేస్తుంది అనమాట. సో నామాన్ని వినపడాలి అన్న దానికి అన్న మాటలో ఇది అక్కడ పాయింట్ అన్నమాట. సో అది ఒకటి మనం గుర్తుంచుకుంటే మనకి దాని మీద కాన్సన్ట్రేషన్ ఎలా చేయాలి అనే విషయానికి అది ఆన్సర్ అనే ప్రశ్నకు. సో ఈ రోజు స్టోరీ ఏమిటంటే, బుద్ధిమంత ఖాన్ అనే ఒక అతని స్టోరీ చూద్దాం. ఇది చైతన్య మహాప్రభు టైంలో మరి ఆయన ఈ మంత్రాన్ని ఇచ్చారు కాబట్టి 15th సెంచరీలో ఆ టైంలో ఈ మంత్రాన్ని అందరికీ బోధించి దీన్ని వ్యాపింపచేసే సమయంలో జరిగిన కథలు మనం చూస్తున్నాం అన్నమాట. అందుకని 15th సెంచరీలో అప్పటికే మరి ముస్లిం ఇన్వేజన్ జరిగింది కాబట్టి ఇండియా మీద దండెత్తడం 15వ శతాబ్దంలోనే 1526 అనుకుంటా. బాబరు అంతకు ముందే మరి గోరీ గజ్నీ మహమ్మద్లు వీళ్ళు రావటం, సో ముస్లిం పరిపాలన ప్రారంభమైంది. సో అందుకని మనకి ఈ కథల్లో వాళ్ళు కనపడుతూ ఉంటారు. సో చైతన్య మహాప్రభు ఉన్నప్పుడు వన్ జెంట్మెన్, హీ వాజ్ మేడ్ ఇన్ టు మహమ్మడన్. సో ఆయన ఒక మహమ్మద్ ఉన్నాడు. ఆయన చాలా ధనికుడు, బెంగాలీ యొక్క నవాబు హుస్సేన్ షా. అయితే ఆయన చిన్నప్పుడు అతను బెంగాలీ యొక్క నవాబ్ అని చెప్తున్నారు. ఒక హుస్సేన్ షా అనే అతను ఈయనకు ఒక పరిచారకుడుగా ఉండేవాడట. తర్వాత ఈయన పరిచారకుడుగా ఉన్నాడు చిన్నప్పుడు. సో తర్వాత నవాబ్ అయ్యాడట, బెంగాల్కు నవాబ్ అయ్యాడు. సో ఒకరోజు the Nawab was being messaged and his wife saw that there is a stripe on the massaged, and ఒక రోజు ఆయనకి ఏదో ఈ మసాజ్ పెడుతున్నప్పుడు వెనకాల ఆయనకు వీపు మీద ఒక చిన్న మచ్చ కనపడటం జరిగింది. సో ఇదేమిటి అని ఆవిడ అడిగితే అప్పుడు ఆయన ఏం చెప్పాడు అంటే, నేను పేదవాడిగా ఉన్నప్పుడు నేను బుద్ధిమంత ఖాన్ అనే అతని పరిచారకుడుగా ఉండేవాడిని. అప్పుడేదో నేను ఒక పొరపాటు చేశాను. ఆ పొరపాటు చేసేసరికి నన్ను ఒక బెత్తంతో నన్ను కొట్టడం జరిగింది, దాని తాలూకు మచ్చ అని చెప్పి ఇతను చెప్పడం జరిగింది. అయితే ఆవిడ ఈ మాట విని ఏమంది అంటే, ఓ then it is a sign that you are a servant of Buddhimanta Khan sometime before. If people will see and you will explain this is an insult. Oh, so నువ్వు ఇదివరకు ఎప్పుడు ఇలా పరిచారకుడిగా చేసావా ఈ బుద్ధిమంత ఖాన్కి? అలాంటప్పుడు ఇది గనక బయట వాళ్ళు ఎవరికైనా తెలిస్తే నువ్వు చెప్పావంటే గనక ఇది నీకు పెద్ద అవమానం అని చెప్పి అతని భార్య అన్నది. అప్పుడు ఈ నవాబ్ ఏమన్నాడంటే, అదేమిటి, ఆయన నా తండ్రి లాంటి వాడు, నన్ను ఆయనే ఇలా చూశాడు, నాకు ఎవరైనా అవమానం అని అనుకున్నా నాకు అది అవమానం కింద లెక్క కాదు, ఏం పర్వాలేదు అన్నట్లుగా అది నన్ను బాధించదు ఆ విషయం అని చెప్పాడు ఇతని ఆన్సర్. అప్పుడు భార్య ఏమన్నదంటే,
you should kill him so that he may not say to anyone that you were sometime his servant. నువ్వు అసలు అతన్ని చంపేస్తే బెటరు, ఎందుకంటే నువ్వు అతని యొక్క సేవకుడవని మళ్ళీ ఎవరికి తెలియకుండా ఉంటుంది అని చెప్పి ఈ భార్య అన్నది. ఇతను మరి అలా ఉండి ఇప్పుడు బెంగాల్కే నవాబ్ అయ్యే స్థితికి వచ్చాడు. కానీ చిన్నప్పుడు అతని స్టోరీ అది బయట వాళ్ళకి తెలియకూడదని భార్య. అయితే ఏమైంది, ఆయన తండ్రి లాంటి వాడు నన్ను ఆయన చేరదీశాడు, పర్వాలేదు అని ఇతను అన్నా కూడా అతన్ని చంపితే చంపటం బెటరు, ఎందుకంటే లేదంటే నువ్వు ఇంతటి నవాబు కదా, మరి నీ యొక్క ఒకనాటి ఈ పరిచారకుడు అన్న స్థితి ఎవరికైనా తెలిస్తే అది అవమానం, కాబట్టి అతనికి తప్పిది ఎవరికి తెలియదు, కాబట్టి నువ్వు అతన్ని చంపడం బెటరు అంటే ఇతను ఏమంటాడంటే ఒప్పుకోకుండా అతను నన్ను కొడుకులాగా చూశాడు, ఆయన నన్ను, నేను అతని తండ్రిలాగా చూసుకున్నాను, నేను అతన్ని చంపడం అనే ప్రశ్నే లేదు అని చెప్పినప్పుడు ఈవిడేమంటుంది అంటే ఆ రాణి అతన్ని ఒక ముహమ్మదన్గా ఒక చెయ్యి, నీకు అతను అప్పుడు అతనికి అది సరైనటువంటి శిక్ష అవుతుంది అని చెప్పి చెప్పింది. ఆవిడ మళ్ళీ ఒక సలహా ఇచ్చింది అనమాట. అప్పుడు ఈ రాజు ఏమన్నాడంటే సరే అని చెప్పేసి ఒక హిందూని ఒక మహమ్మదీయుడిగా చేయటం చాలా తేలిక ఆ రోజుల్లో, ఎందుకంటే మరి వాళ్ళు పాలిస్తూ ఉన్నారు కాబట్టి ఈ మహమ్మడన్స్ దేవ్ గాట్ ఎ పాట్, వాళ్ళకు ఒక పాట్ ఉంది, అది దాన్ని ఏమంటారు బద్నా అనేవారట. సో దాన్ని కొంచెం వీళ్ళు దాని నుంచి కొద్దిగా నీరు తీసుకుని ఈ బద్నా అనేటటువంటి కుండ నుంచి వాళ్ళు ఈ హిందువుల మీద చిలకరించడం, అప్పుడు ఈ హిందూ కమ్యూనిటీ అంతా కూడా వాళ్ళని వెలివేసినట్లు చేస్తారు, ఎందుకంటే మరి వాళ్ళ మతం నుంచి వెళ్ళి ముస్లిం మతంలో కలిసినందుకు. ఆ రోజుల్లో ఇటువంటివి జరుగుతూ ఉండేవి, ఎందుకు అంటే మరి ముస్లిం మతస్థులు హిందూ దేశాన్ని ఆ టైంలో పాలించడంతో వీళ్ళు ఇద్దరు ఉన్నారు. అయితే మరి వాళ్ళని కొంతమంది ఇలా ముస్లిమ్స్ గా కన్వర్ట్ చేస్తూ ఉండటం ఇటువంటివి జరిగాయి. సో జరిగినప్పుడు ఏం జరుగుతూ ఉండేది, సాధారణంగా హిందువులు వాళ్ళ మతంలోకి వెళ్ళినప్పుడు హిందువులందరూ మరి వాళ్ళు వీళ్ళని కొంచెం వెలివేసినట్లుగా, అంటే నువ్వు వదిలి మమ్మల్ని వెళ్ళిపోయావు అనే విధంగా వాళ్ళని ఆ రకంగా వాళ్ళని ట్రీట్ చేసేవారు అని చెప్తున్నారు. సో ముస్లిం అయిపోయాడు అని చెప్పేసి. సో వీళ్ళేంటంటే ఆ నీళ్లు చిలకరించినప్పుడు వీళ్ళు మతం మారినట్లుగా అర్థము అని చెప్తున్నారు. అలా మారినప్పుడు మరి హిందువులు వాళ్ళను దూరం, అంటే నువ్వు మాలో ఒకడివి కాదు ఇంకా అనే భావంతో ఉండేవారు అని. సో వాళ్ళుండే ఊరంతా కూడా మరి ఎక్కువగా హిందువులు ఉండేవారట. కాబట్టి అప్పట్లో మహమ్మదీయులు చాలా మంది మన దేశంలో ఉన్నారు అప్పటికే. కానీ ఈ బ్రిటిష్ పాలసీ తర్వాత డివైడ్ చేశారు, కానీ అందరూ కూడా మరి టర్కీ నుంచి వెస్ట్ నుంచి వచ్చినటువంటి ముస్లిమ్స్ కాదు, ఉన్న ముస్లిమ్స్ అందరూ ఉండటం ఉన్నారు, అందరూ కూడా అక్కడి నుంచి వచ్చిన ముస్లిమ్స్ కాదు, ఇక్కడ మారిన వాళ్ళు, భారతదేశంలో ఇండియాలో ఉన్న వాళ్ళు మారిన వాళ్ళు కూడా ఉన్నారు, ఒరిజినల్ గా ఇక్కడ హిందూస్ అయి ఉన్న వాళ్ళు. సో ఎక్కువగా లోవర్ క్లాస్ లో ఉన్నటువంటి వాళ్ళు మారడం జరిగింది అని చెప్తున్నారు. ఎందుకంటే మరి ఏదైనా బెనిఫిట్ కోసం కానీ దేనికోసం అయినా కానీ. అయితే కాబట్టి ఇక హిందువులు కూడా అందుకని కొంతమంది అలా ఆ రకంగా ఈ నీళ్లు చల్లించుకుని నీళ్లు చల్లంగానే వాళ్ళు మహమ్మదీయులుగా ఉండటం, ఆ తర్వాత మరి హిందువులు ఇక వీళ్ళు హిందువులు కాదు అనే వేరు భావం రావటం, ఈ రకంగా కొంతమంది ముస్లిం పాపులేషన్ పెరిగింది స్లోగా ఇండియాలో. సో కొందరే అక్కడి నుంచి వచ్చిన, ఇక్కడ వాళ్ళు కూడా కొందరు వాళ్ళ ఆ మతాన్ని పుచ్చుకోవడం వల్ల ఇంకా
ఎక్కువ మంది కనపడ్డారు. అందరూ ఒరిజినల్ గా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే కాకపోయినా కూడా. అయితే ఈ నవాబు ఒకరోజు నీరు తీసుకుని ఓకే. సో నవాబ్ ఒకరోజు ఆయన పిలిచి ఇలా నీళ్లు చిలకరించి, నువ్వు మరి లెక్క ప్రకారం ఇక నువ్వు మహమ్మదీయుడివి అని చెప్పేసి చెప్తాడు. అప్పుడు ఈయనేం చేశాడు అంటే, భట్టాచార్య అనే ఒక ఆయన గురువు దగ్గరికి వెళ్ళి, మరి దీనికి విమోచనం ఏమిటి, దీని నుంచి నేను ఎలా బయటపడాలి, మరి నన్ను ఈ రకంగా మహమ్మదీయుని చేశారు అంటే, అప్పుడు ఆయన ఏమంటాడంటే, నువ్వు ఒక పౌను కరిగిన సీసాన్ని తాగాలి అని చెప్తాడు. అదెలా సాధ్యం అని అంటే, మరి అదే నీకు ప్రాయశ్చిత్తం అని చెప్తాడు. అప్పుడు ఇక ఆయనకి ఏం చేయాలో అర్థం కాక చైతన్య మహాప్రభు దగ్గరికి వెళ్తాడు. చైతన్య మహాప్రభు మరి ఆయన ఒక గొప్ప చాలా అందరికీ చాలా ఆయన పట్ల గౌరవం ఉన్న వ్యక్తి కాబట్టి చైతన్య మహాప్రభు దగ్గరికి వెళ్తే చైతన్య మహాప్రభు నవ్వి, ఈరోజు హిందూ పరిస్థితి అదే మన పరిస్థితి ఇలా ఉన్నది, సో నువ్వు బృందావనానికి వెళ్ళి హరే కృష్ణ మంత్రాన్ని జపించు, చాలు ఇంకేం అక్కర్లేదు అని చెప్తాడు. అప్పుడు నమ్మకారి బహుదా నిజ సర్వశక్తి తత్ర పిత నియమిత స్మరణేన కలహ ఏతాదృశి తవ కృపా భగవాన్ మమపి దుర్దైవం విదృశం ఇహ జనీ నానురగః. సో భగవాన్ దేవదేవ, నీ యొక్క నామం అన్ని రకాల మంచిని జీవరాశులకు ఒసుగుతుంది. ఆ తర్వాత నీకు ఎన్నో పేర్లున్నాయి, కృష్ణ అని, గోవింద అని, ఈ రకంగా నువ్వు వ్యాప్తి చెందావు ఎన్నో నామాలతో. మరి నీ యొక్క శక్తులు ఆ పేర్లలో ఉన్నాయి. దేర్ ఆర్ నో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్. ఈ పేర్లను జపించటానికి ఏ రూలు, ఏ వేరే అర్హత ఏది లేదు. కాబట్టి ఇలా చేయాలి, అలా చేయాలి, వాళ్ళే చేయాలి, ఇక్కడ చేయాలి, అక్కడ చేయాలి, ఈ విధంగా కూర్చోవాలి అని ఏ నియమాలు లేవు నీ నామజపానికి. కాబట్టి ప్రియమైన దేవా, ఆల్దో యూ బిస్టో సచ్ మర్సీ అపాన్ ద ఫాలెన్ కండిషన్ సోల్స్ by liberally teaching your holy names, I am so unfortunate that I commit offenses while chanting the holy name, and therefore I don't achieve attachment for chanting. కాబట్టి నేను అదే నియమంగా ఉండేవాళ్ళు మరి నీ పేరును జపిస్తూ ఈ రకంగా నీ పవిత్ర నామాన్ని వాళ్ళు మోక్ష మార్గంలోకి వెళ్తారు. కానీ నీ పేరును జపిస్తూ మరి నేను గనక దురదృష్టవంతుడినైతే నీ పేరు జపిస్తూ కూడా మరి నేను పాపాలు చేస్తూ ఇక ఈ నామజపం మీద నేను మక్కువను పెంచుకోలేను అని చెప్పి ఈ పద్యం చెప్తుందంటే, వేరే నియమాలు ఏమీ అక్కర్లేదు ఈ హరినామ జపానికి. మనల్ని మరి మోక్షానికి దారి తీసే ఈ హరినామ జపానికి. కానీ ఎప్పుడైతే మరి మనకు మనం అంటే దాని మీద మనకు ఐఎమ్ సో దురదృష్టవంతుడిని అయితే మరి నేను వేరే మార్గం, పాపపు మార్గంలో ఉంటూ ఇక నీ నామస్మరణం చేయకుండా నేను దీని మీద ప్రేమను పెంచుకోలేకుండా ఉండటం జరుగుతుంది. కానీ నియమబద్ధుడిని అయినట్లయితే మరి నేను ఈ నామంతో మోక్షాన్ని కూడా సాధించవచ్చు అని చెప్పి ఈ శ్లోకానికి అర్థం. సో ఈ రోజు మనం చూసిన కథ ఇదన్నమాట. ఒక చిన్న కథ, రోజు ఊరికనే ఒక చిన్న కథ చూస్తున్నాము. సో ఎటువంటి రకరకాల కథలు చూస్తున్నాం. ఆ టైంలో ఈ నామానికి ఏం జరిగింది, ఎవరు ఏ విధంగా మారారు, ఏ విధంగా మనుష్యులకు ఈ నామం ఆ రోజుల్లో మరి ఉపయోగపడింది అనేది.
సో ఇప్పుడు మరి మనం 4 times జప పెడదాము. అదైన తర్వాత క్లాసు ఎండ్ చేస్తాను. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवाचार्य गौर भक्तवृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे 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 राम राम हरे हरे। हरे कृष्ण 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 हरे 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 राम राम हरे हरे। हरे कृष्ण 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 हरे 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 राम राम हरे हरे। हरे कृष्ण 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 हरे 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 राम राम हरे हरे। हरे कृष्ण 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 हरे 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 राम राम हरे हरे। हरे कृष्ण 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 हरे 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 राम राम हरे हरे। हरे कृष्ण 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 हरे 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 राम राम हरे हरे। हरे कृष्ण 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 हरे 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 राम राम हरे हरे। हरे कृष्ण 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 हरे 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 राम राम हरे हरे। हरे कृष्ण 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 हरे 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 राम राम हरे हरे। हरे कृष्ण 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 हरे 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 राम राम हरे हरे। हरे कृष्ण 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 हरे 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 राम राम हरे हरे। हरे कृष्ण 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 हरे 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 राम हरे हरे। हरे कृष्ण 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 हरे 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 राम हरे हरे। हरे कृष्ण 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 हरे 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 राम हरे हरे। हरे कृष्ण 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 हरे 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 राम